కాశీ గ్రౌండ్ లో మంత్రి పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 7,000 మంది పిల్లలకు సైకిల్ ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని సభలో మాట్లాడుతూ 2,500 సైకిళ్లు నెల్లూరు రూరల్ కి ఇచ్చిన గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. సమయం బాగా దాటింది, కాలాతీతం అవుతుంది కాబట్టి సభకి నమస్కారం అన్న ఒక్క మాట చెప్పి ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నెల్లూరు నగరానికి వారు ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి. నేను నెల్లూరు రూరల్ కి ఎమ్మెల్యేని. నెల్లూరు నగరంలో ఈ విధంగా సైకిళ్లు ఇస్తున్నారు అని తెలిసి నారాయణ గారిని మీ రూరల్ ఎమ్మెల్యేగా, మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా అన్న నెల్లూరు రూరల్ కూడా ఇవ్వండి మీ సొంత నిధులతో అడిగినప్పుడు మారు మాట్లాడకుండా 2,500 సైకిళ్లు ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, అది కార్పొరేషన్ గ్రామాల, మండల గ్రామాల తేడా లేకుండా 10th క్లాస్ చదివే ప్రతి ఒక్కరికి సైకిళ్లు ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకని చెప్తున్నానంటే సాధారణంగా సొంత నిధులంటే ఎవరి నియోజకవర్గంలో వాడు ఖర్చు పెట్టుకుంటారు. కానీ నేను బాగుండాలా, నాతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలా, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుండాలా అన్న ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్ కి 2,500 సైకిళ్లు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను 12 ఏళ్లకు ఎమ్మెల్యేగా ఉన్నా. అంతకు ముందు 10 ఏళ్లు చేయలేని అభివృద్ధి, చరిత్ర సృష్టించే అభివృద్ధి, అక్షరాల 850 కోట్ల రూపాయలతో ఈ రోజు పనులు పూర్తి చేశాం, జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు పిలిచారు. దీనికి కారణం నా గొప్పతనం కాదు, నాది కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే, ఓ రాజకీయ కార్యకర్తగా ప్రయత్నం మాత్రమే. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ప్రీతం పార్లమెంటు సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా దివ్యాంగులకి మోటార్ ట్రై సైకిళ్లు అందించినటువంటి సేవా తత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో, అధికారుల పరంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారి సహకారంతో ఈ పనులు చేశామని తెలియజేసుకుంటూ, మరోసారి నెల్లూరు రూరల్ పక్షాన నారాయణ సార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నారాయణ సార్ గారి కుమార్తెల్ని ఏదైతే ఒక అన్నగా అడుగుతూ ఉన్నా, అమ్మ నారాయణ సార్ గారు నెల్లూరు సిటీకి ఇంకా చాలా చేస్తారు. ఆ చాలా చేసినప్పుడు నెల్లూరు సిటీకి 70% చేస్తే పక్కనే నెల్లూరు రూరల్ ఓ 20% నాకు కూడా చేసేదానికి మీరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.